టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మథుడు అనే పేరు ఉంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. సెలబ్రిటీ స్టార్లు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతుంటారు. 60 ఏళ్ళు దాటినా నాగార్జున ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తన కొడుకులు ఇద్దరు హీరోలుగా పరిచయం అయ్యి చాలా కాలం అవుతున్నా నాగార్జున మాత్రం వారికి మించి రొమాంటిక్ ఇమేజ్ను కొనసాగిస్తున్నారు. నాగార్జునకు ఇండస్ట్రీలో ఎఫ్ఐఆర్ల గోల ఎక్కువగా ఉండేది. ఆయన నవమన్మధుడని, ఆయనతో ఏ హీరోయిన్ సినిమా చేసినా ప్రేమలో పడిపోవడం ఖాయం అనుకుంటూ ఉండేవారు. మరీ ముఖ్యంగా కింగ్ నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడు. ఆ రోజుల్లోనే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో యాక్ట్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్లు సైతం నాగార్జునతో సినిమా చేసేందుకు బాగా ఆసక్తి చూసేవారు. అప్పటికే వెంకటేష్ చెల్లిని పెళ్లాడి నాగ చైతన్య పుట్టిన తర్వాత ఆమెకు విడాకులిచ్చాడు నాగ్. ఆ తర్వాత హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి 94లో అఖిల్ పుట్టాడు. అయితే అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతున్న అక్కినేని హీరోపై అఫైర్ల వార్తలు మాత్రం తగ్గనే లేదు. నాగార్జునకు రొమాంటిక్ ఇమేజ్ ఉండేది ఇండస్ట్రీలో. చాలా మంది హీరోయిన్లు ఆయన్ను లవ్ చేశారు. కింగ్ కూడా చాలా మందితో రొమాన్స్ చేశాడు. తెలుగు హీరోయిన్లే కాదు, బాలీవుడ్ భామలు కూడా నాగార్జునతో ఆన్ స్క్రీన్ రొమాన్స్కు ఇంట్రెస్ట్ చూపించేవారట. అయితే అంతమంది ఆయన వెనకాల పడుతుంటే నాగార్జున మాత్రం ఓ హీరోయిన్ను తన పక్కన చూసుకోవాలి అనుకున్నాడట. తను సినిమాలు తీసుకోవాలని ఆశపడ్డాడట. కానీ ఆ నటి చెప్పిన రెమ్యునేషన్ రేటు విని కింగ్కు గుండెలు జారిపోయినంత పని అయిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదండో, మాధురి దీక్షిత్. బాలీవుడ్తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా ఇమేజ్ ఉన్న నటి మాధురి. హీరోయిన్గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్. ఆమెను తన సినిమాలోకి తీసుకోవాలని నాగార్జున తెగ ట్రై చేశాడట. అన్నపూర్ణ బ్యానర్లో తీస్తున్న ఓ సినిమా కోసం ఆమెను అడిగాడట కింగ్. టాలీవుడ్కు తనను పరిచయం చేయాలన్న ఉద్దేశంతో కింగ్ నాగార్జున అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన ఓ సినిమాకు ఆమెను హీరోయిన్గా అడిగితే అప్పట్లో 15 రోజుల కాల్ షీట్లకు మాధురి ₹1 కోటి రెమ్యునేషన్ అడిగిందట. వెంటనే షాక్ అయిన నాగార్జున మాధురిని వద్దనుకొని మరో హీరోయిన్తో అడ్జస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత ఎంతోమంది హీరోయిన్లు తెలుగులో స్టార్ హీరోల సరసన యాక్ట్ చేసిన బాలీవుడ్ నుంచి మాధురి దీక్షిత్ మాత్రమే తెలుగులో సినిమాలు చేయలేకపోయింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లంతా తెలుగు సినిమాల కోసం వెంట పడుతున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.